వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన వైస్ ప్రిన్సిపల్. హన్మకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీపీ అధికారులు సోదాలు. ఆదాయాన్ని మించి ఆస్తులున్నాయని ఆరోపణ. భద్రాద్రి మొరంపల్లి బంజారా గ్రామంలో ఉన్న పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్. మినీ మేడారం జాతరకు అన్ని విధాల వసతులు పూర్తిగా ఏర్పాటు చేయాలని కోరిన జిల్లా కలెక్టర్ దివాకర్. నమ్మించి నట్టేట ముంచాడు, న్యాయం జరగకుంటే ఆత్మహత్య శరణ్యం అంటున్న యువతి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అదృశ్యం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని మిస్సింగ్. సాయంత్రం నుండి కనిపించకుండా పోయిందని విద్యార్థి కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట జాతీయ రహదారిపై పత్తి రైతులు ధర్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా పత్తి కొనే సౌకర్యం ఉన్నా కూడా సిపిఐ అధికారులు ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ. 200 లారీల పత్తి తీసుకొస్తే కేవలం 40 లారీలు మాత్రమే కొంటున్నారు. కొంతమంది బ్రోకర్లు టోకెన్ వ్యవస్థ అని చెప్పి అన్యాయం చేస్తున్నారు. ఎలాంటి ఆకాంక్షలు లేకుండా బేషరతుగా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు. హలో ఒక్క మిల్లు దళారు వ్యవస్థ లేని వ్యవస్థ లేదు. ఎందుకు లేదు? లేదని మీరు ఎట్లా రైతులు కూడా ఉన్నారు. అన్నమాట నష్టపోతాడు. ఏ విషయం తెలియదు. షరతులో కొనేదాకా మేము
సిపిఓ డౌన్ డౌన్, సిపిఓ డౌన్ డౌన్, సిపిఓ డౌన్ డౌన్. మార్కెట్ కమిటీ ఏరియాలోని మొత్తం ప్రతి రైతుది బేషరతుగా కొనుగోలు చేయాలని ప్రతి రైతు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ టోకెన్ సిస్టమ్ తీసేసి బేషరతుగా ఇంతకు ముందు జరిపినట్టే జరపాలి, ప్లస్ రిజిస్ట్రేషన్లు కూడా ఆపాలని చెప్పేసి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని కూడా ఆపేసి ఇంతకు ముందు పాత పద్ధతిలో ఎలాగైతే జిన్నింగ్ మిల్లులు చేసినారో ఆ విధంగానే జరపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 5 జిన్నింగ్ మిల్లులు నడుస్తున్నాయి. 10 రోజుల కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడతారు. రైతులు ఏంటంటే కొంటారన్న ఆశతోనే దాదాపు ఒక 250 బండ్లు రింపుకొచ్చి మార్కెట్ల నుంచి సీరియల్ రోడ్డుకు పెట్టడం జరిగింది. కానీ సిపిఓ నేనేదో టోకెన్ సిస్టమ్ 40 కొంటా అంటాడు. కానీ మా రైతులు 40 ఒప్పుకోరు. మొత్తం బండ్లను ప్రతి జిన్నింగ్ మిల్లుకు పంపాలని మేము ఈడ రోడ్డు మీద ధర్నా చేయడం జరుగుతుంది. కానీ ఈ సిపిఓ గాని, సెక్రటరీ గాని, కలెక్టర్ గాని ఎవరన్నా వచ్చి రైతులకు న్యాయం చేయాలి. ఈ టోకెన్లలో కూడా కొందరు బ్రోకర్ గాళ్ళ బండ్లున్నాయి. కానీ ఆ బ్రోకర్ గాళ్ళు పోయినా మా రైతులకు న్యాయం జరగాలి. ఇంతకుముందు ఫస్ట్ తీసిన పత్తే మేము పోలే, ఇప్పటికే 100 రూపాయలు తగ్గించి రైతు చాలా నష్టపోతాడు. ఇంకా కొందరు రైతులది ఫస్ట్ది ఇంకా తీయలే. ఎందుకంటే మార్చి ఎండింగ్ వరకు ఈ ఒక శని ఆదివారం తప్ప సీరియల్ పత్తి కొనాలని రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. ఈపీఎఫ్ఓ 2024-2025లో 5.8 కోట్ల సెటిల్మెంట్ల ద్వారా 2.5 లక్షల కోట్లను అందించామని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 4.45 కోట్ల క్లెయిమ్ల పరిష్కారంతో 1.82 లక్షల కోట్లు చెల్లించామని వివరించారు. మోడీ 3.0 ప్రభుత్వంలో కార్మిక రంగంలో సంస్కరణలు 3 రేట్ల వేగంతో జరుగుతున్నాయి. క్లెయిమ్ల పరిష్కారంలో ఈపీఎఫ్ఓ చరిత్ర సృష్టించిందని మంత్రి అన్నారు. 3 गुनी स्पीड से लेबर सेक्टर में बदलाव हो रहा है, रिफॉर्म हो रहा है. ईपीएफओ में क्लेम सेटलमेंट को ऑटोमेटिक कर दिया गया है. नेम करेक्शन भी ऑटोमेटिक कर दिया गया है. 97% क्लेम करेक्शन ऑटोमेटिकली होने लगा है. उसका नतीजा ये निकला है कि ईपीएफओ लाभार्थी को अपना फंड ट्रांसफर करना है तो दिक्कत होती थी, क्लेम को ट्रांसफर करने के लिए दिक्कत होती थी, करेक्शन में दिक्कत होती थी. उसमें आमूलचूर बदलाव हुआ है और आज पिछले कभी नहीं हुआ था ऐसा 1 साल में 5 करोड़ से अधिक क्लेम सेटल करके ईपीएफओ ने एक नया इतिहास रचा है. ईपीएफओ के सभी ऑफिशियल्स, कर्मचारी, उसको मैं अभिनंदन करता हूं. और ईपीएफओ प्लेटफॉर्म को रिफॉर्म करने के लिए, उसमें बदल करने के लिए जनता की ओर से हमें कई सुझाव मिला था. ये सब सुझाव देने वाले सभी लाभार्थियों को भी मैं अभिनंदन करता हूं. వెంకటేశ్వర ఆలయ పునర్నిర్మాణం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం యందు బూనిలా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం యందు ఆలయ చైర్మన్ ఎర్ర జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు ముడుంబై వంశస్థులు కృష్ణమాచార్యుల సమక్షంలో ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనం ఘనంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ 1979లో నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణాన్ని ముడుంబై రంగాచార్యులు పుర ప్రముఖులు డాక్టర్ ఉపేందర్ రావు వారి కమిటీ బృందం చేత 1979లో పునఃప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి ఆలయంను దినదిన ప్రవర్తనంగా స్వామివారికి అన్ని రకాలుగా కార్యక్రమాలు జరుగుతూ అధ్యయన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. గోవిందా గట్టిగా అంటలేరు. గోవిందా గోవిందా చేతులు లేస్తలేవు. గోవిందా
श्रीचरणानां मंगलाचारणपूर्वकं शंकुस्थापन आराधनाद्यकर्मणि वास्तु हवन आराधनं दधिजीजनं कल्प्य तेन देवा पवित्रेण स्वाहा ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि प्रचोदयात् स्वाहा ओम विष्णोर्णगं वीर्याणि प्रबोधिम्यपार्थिवानि ओमेरज ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం చెప్పాలి గోవిందా. ఆ రెండు చేతులు పైకి ఎందుకు ఎత్తాలో తెలిసినా మీకు? సంసారం అనే సాగరంలో మనం మునిగిపోయి ఉన్నాం కనుక మనందరినీ కూడా రక్షించేవాడు వాడే కనుక భగవంతుడి కోసం ఆ రెండు చేతులు పైకి ఎత్తాలి. నీళ్లలో మునిగిపోతే ఏం చేస్తాం? మనల్ని కాపాడేది మంచి ఆశీర్వచనాన్ని అందజేస్తున్నాం మా ఆచార్యుల ద్వారా. ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారి మంగళాశాసనములతో సుమారు ఒక 46 సంవత్సరాల క్రితం మన ఆలయం ఇక్కడ ప్రతిష్ట నారాయణ నర్సంపేట పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పునర్జీవన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ గ్రామంలో 400 సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము జీర్ణోద్ధరణ 1979లో శ్రీ డాక్టర్ ఉపేందర్రావు గారి అధ్యక్షతన మహావైభవంగా 1979లో జరిగింది. అప్పటి నుంచి మా ముడుంబై వంశం వారు ఇప్పటి వరకు కూడా అర్చకత్వం చేస్తూ దేవాలయంలో ఎలాంటి లోటు లేకుండా అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు చేస్తూ మహావైభవంగా పెద్దలు మన శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారు శ్రమ తోటి కొద్ది రోజుల్లోనే ఈ నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఈ మంజూరు చేయించినందుకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా మా ఆలయ కమిటీ సభ్యులు ఈ 3 సంవత్సరాల నుంచి ఈ ఆలయ నిర్మాణానికి ఎన్నో శ్రమలు పడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా గత సంవత్సరం 40 లక్షలు ప్రభుత్వ నిధులు వస్తాయని 10 లక్షలు మనల్ని కార్పస్ ఫండ్ కింద జమ చేయాలి అంటే ఒక్కరోజే దాతలను కోరగానే వాళ్ళు ఒక్క రోజుల్నే 10 లక్షలు సమకూర్చి అంగరంగ వైభవంగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు దేవాలయము జీర్ణమవడం వలన చుట్టూ ఉండబడేటువంటి దారుల కంటే లోపలికి అవ్వడం వలన దాన్ని పునరుద్ధరణ చేయాలి అనే ఒక సంకల్పాన్ని మేమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ సభ్యులు అర్చక బృందం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున 2025 7వ తారీఖు 2వ నెల శుక్రవారం రోజు ఉదయం 11:26 శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ నుండి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. పునర్నిర్మాణంలో భాగంగా దేవాలయ అనువంశిక అర్చకులు సంపన్ముడుంబై వంశస్థులు ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ భాగంగా మహావైభవోపేతంగా ఆలయానికి దాదాపుగా ఒక 2 కోట్ల అంచనాతో ఆలయం ప్రారంభం చేశారు. మా కమిటీ సభ్యులందరూ కూడా దానిలో భాగంగా నిమగ్నమై దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి అందరూ సహకారులయ్యారు. దీనిలో కొంతమంది స్థలదాతలుగా, కొంతమంది మహారాజ పోషకులుగా ఉన్నారు. అందరూ కూడా దేవాలయాన్ని పునరుద్ధరణ చేసే భాగంగా ముందుకు పోతూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. తండేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచామని అడగలేదు, అడగాల్సిన అవసరం కూడా లేదు. అలాగే బెనిఫిట్ షో పర్మిషన్ కూడా అడగలేదు. మాకు అంతా బెనిఫిట్ కూడా అవసరం లేదు. కేవలం ఏపీలో ధరలు పెంచామని అడిగాము, అది కూడా 50 రూపాయలు మాత్రమే. ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకున్నారు కానీ తెలంగాణ పెంచలేదు అంటే అడగలేదా ఏంటి ప్రభుత్వాన్ని? అడగలేదండి. అంటే ఏంటి సార్, అంటే ఎందుకు సార్? అంటే పెంచితే 2 చోట్ల అడగాలి కదా. ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయండి, ఇక్కడ ఆల్రెడీ పెరుగున్నాయి 295, 395. ఇక్కడికి దాన్ని ఇంకా ఏం పెంచమంటామండి సార్? మరి బెనిఫిట్స్ ఇక్కడ పెరుగున్నాయండి.
అక్కడ బాగా తక్కువ ఉన్నాయండి టికెట్స్. మేము పెంచమని రిక్వెస్ట్ చేసిన కూడా 50 రూపాయలే. మిగతా సినిమాలు లేగా ఇలా పెంచమని కాదు, జస్ట్ 50 రూపాయలు. బాబు ఇది కొంచెం రాయండి, స్పెసిఫిక్ ప్లేసెస్లో 50 రూపాయలు మాత్రమే పెంచాము. అది కూడా ఆ ఫస్ట్ వీక్ మాత్రమే పెంచాం, అంతే. సార్ బెనిఫిట్ షోస్ ఏమైనా ఉంటున్నాయా? లేవండి, బెనిఫిట్ షోస్ లేదు. అంత బెనిఫిట్ వద్దు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ప్రాంగణంలో వాహన పూజల కోసం రేకుల షెడ్డు నిర్మాణంను దాతలు వంగపల్లి శ్రీనివాస్, సంధ్యారాణి, సుష్మిత, సాయి ఉషశ్రీ, వెలిశాల వాస్తవ్యులు సుమారు 15,000 రూపాయల విలువగల షెడ్ నిర్మాణంను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మోహన్ బాబు, పర్యవేక్షకులు కొత్తపల్లి వెంకటయ్య, పూజారి మత్తగంజం నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ రాములు, సతీష్, నిరంజన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ओम तत्सं झोरारुणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदे धीवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्ति गातु भेषजं छन्दोमस्तुभ्यपदे शंसदुष्पदे ओम शान्ति शान्ति शान्तिः सहस्रशीरुषा वृषः सहस्राक्षा सहस्रभातो स भूमिं विश्वतो ऋत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदं सर्वं यद्भूतं न च भूजं उदामुदस्वास्येतानः ब्रह्मेणातिरुहति वेदावानस्य महिमा मंत्रहीनं भक्तिहीनं शक्तिहीनं. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని, తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, విభజన హామీలు ఊసేలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అతిగతి లేదని, పూర్తిగా పేదలు, కార్మికులు, రైతులు, కూలీల వ్యతిరేక బడ్జెట్ అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య విమర్శించారు. గురువారం మైబాద్లోని పెరుమండ్ల జగన్నాథం భవనంలో తెలంగాణ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సదస్సు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన 50,60,000 కోట్ల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు కోత విధించారని విమర్శించారు. ఎరువుల రాయితీలలో 16,900 కోట్లు, ఆహార భద్రత రాయితీలలో 14,454 కోట్లు, గ్రామీణ ప్రాంతాల విద్యుత్ రాయితీలలో 99,010 కోట్లు, గ్రామీణాభివృద్ధి రాయితీలలో 50,518 కోట్లు, ప్రధాని ఆవాస యోజన గృహ నిర్మాణ పథకంలో 293 కోట్లు, పట్టణాభివృద్ధిలో 4,835 కోట్లు తగ్గించారని అన్నారు. కాబట్టి బడ్జెట్ మొత్తం ఎవరికి ఉపయోగపడుతుందని చెప్పేసి అంటే పేదలకు వ్యతిరేకం, కార్మికులకు వ్యతిరేకం, రైతాంగానికి వ్యతిరేకం, అట్టడి వర్గాలకు వ్యతిరేకం, ఎవరికి లాభం అని చెప్పేసి అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఉపయోగం, అదాని అభివృద్ధికి ఉపయోగం. కాబట్టి బడ్జెట్ కార్పొరేట్ అభివృద్ధి కోసమే ఉంది తప్ప పేదలకు అనుకూలంగా లేదని చెప్పేసి ఇది ప్రజా వ్యతిరేకం బడ్జెట్ అని చెప్పేసి ఈ బడ్జెట్లో ప్రధానంగా అన్ని పద్ధతులను కూడా కోతలు విధించారు. ఆ కోతలు విధించిన దాంట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఉన్నాయి. ఏది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి, అట్లాగే ఇంకా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లో ఉపాధి హామీ పథకం, ఇట్లాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ మొత్తానికి కాకుండా ఏంటంటే 29,191 కోట్లు కోత విధించారు. మొత్తం వాటి మొత్తం వాళ్ళకి కేటాయించిన కేటాయింపు గురించి దాదాపు 29,190 కోట్లు కోత విధించారు. ఎరువుల సబ్సిడీకి ఇచ్చేవాల్సినటువంటి వాటిలో పోయిన సంవత్సరం బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ ఇలాంటి వాటికి ఇచ్చేటువంటి వాటిలో బడ్జెట్ లోపల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 50,517 కోట్ల రూపాయలు పనిచేశారు. పట్టణాభివృద్ధి అంటే మన పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీ ఇట్లాంటి వాటికి అన్నింటినీ ఉపయోగించేటువంటి వాటిలో గత బడ్జెట్ కంటే 4,880 కోట్లు పనిచేశారు. ఉపాధి హామీకి సంబంధించి 86,000 కోట్లు,
అంటే ఉపాధి పనికి సంబంధించినటువంటి మొత్తం దేశవ్యాప్తంగా పనిచేయాలంటే దాదాపు 30 కోట్ల మంది పనిచేయడానికి జరుగుతుంది. 15 కోట్ల జాబ్ కార్డు వాళ్ళకు పని చూపించాలి, 100 రోజులు పని చూపించాలని చెప్పేటంటే 2,50,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు. కూలీలకి కార్మికులకి ఇచ్చేటువంటి సౌకర్యాలు ఆ సౌకర్యాలు పైగా అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయే సందర్భంలో వెనుకబడ్డ తెలంగాణను అభివృద్ధి చేయాలని చెప్పేసి కొన్ని కండిషన్ కొన్ని షరతులు ఉంటాయి. అందులో ప్రధానంగా తెలంగాణ అభివృద్ధి కోసం విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు ఏమి అమలు. విభజన చట్టంలో చెప్పినటువంటి గిరిజనులకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాష్ట్రంలో వచ్చింది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరీ కొద్ది మైనార్టీగా ప్రభుత్వమైన టీడీపీ అట్లాగే బీహార్ నుంచి అంటే ఆంధ్ర బీహార్ నుంచి వాళ్ళ సపోర్ట్ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ప్రభుత్వం మొన్న బడ్జెట్లో వీటికి ఊసేది ఇక్కడ ఊసే కాదు, రాష్ట్రానికి నిధులే ఇవ్వదు. అంటే తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది కేంద్రం. తమకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ ప్రభుత్వానికి కానీ నిధులు ఇవ్వడానికి అది కేరళ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ అట్లాగే తమిళనాడు కానీ తమ వ్యతిరేక ప్రభుత్వాలన్నింటినీ కాబట్టి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం తీరని అన్యాయం చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన వైస్ ప్రిన్సిపల్. విద్యార్థులు ఇంగ్లీష్ టీచర్తో మాట్లాడినందుకు స్టడీ అవర్ ఆలస్యమైందని చితకబాదిన వైస్ ప్రిన్సిపల్. 9వ తరగతి చదువుతున్న 5 మంది విద్యార్థులను వైస్ ప్రిన్సిపల్ రమాదేవి కొట్టిన వైనం. 2 టీచర్స్ల మధ్య వ్యక్తిగత విషయాల వల్ల పిల్లల్ని కొట్టిన వైస్ ప్రిన్సిపల్. వైస్ ప్రిన్సిపల్ రమాదేవి టీచర్తో ఘర్షణకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు. పిల్లల్ని అకారణంగా కొట్టడం సరికాదని ఆవేదన చెందిన పిల్లల తల్లిదండ్రులు. చేతులు వాతలు అయ్యి తినరాకపోవడంతో తన తల్లిదండ్రులకి తెలియజేసిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందుకు వచ్చిన పాఠశాలలోకి అనుమతించకుండా 4 గంటలు ఎండలో పాఠశాల బయట కూర్చోబెట్టిన ప్రిన్సిపల్. మాట్లాడతాం దెబ్బలు కొట్టలేదు మమ్మల్ని మేడం అని చెప్పండి. మాట్లాడేపోతాం మా పిల్లలకి ఎగ్జామ్ కాదు కానీ 9th 7th చెప్పండి సార్ కాదు కదండి మందలించిరని చెప్తున్నారు. సార్ మీరు మమ్మల్ని లోపలికి రామస్తారు మాట్లాడతాం. మీరు కొట్టలేదు కొట్టిన మేము గేట్ లోపల కూడా మా పాపలు చూసి మాకు అట్లా కూడా కొట్టుకుంటూ కొట్టినా చిన్నగా దాని మీద కాదు కొట్టిందా అలాగే ముందే మాట్లాడుతున్నారా మేము 9 గంటలకు ఇంకో గంట సేపు తీసుకుపోయి మాట్లాడుకున్నాం. మీ పిల్లలు నిజమే చెప్తారు కానీ నిజమే చెప్పండి అమ్మా. కాదు క్యాంపస్ కదా ఉన్నది బయటకి అయితే పోలే కదా. అవును మేడం 5 పిల్లలు వాళ్ళ రాత్రి నుంచి బాగా మీరు వాళ్ళ కౌన్సిలింగ్ నుంచి మేము మా చెప్తున్నమాట ఎవరిని బయటకు రానియరు లోపల రానియరు. మేడం పిల్లలకి అయితే రెస్పాన్సిబిలిటీ మీరు ఎవరిది? అవును మేడం జరగడం జరుగుతుంది. ఆ పిల్లలు 10 కింద పడతారు ఏమైతుంది మేడం? బాగుందంటే మేడం
మేడం ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కొట్టడం భవిష్యత్తు చెప్పాలన్నట్టు మాట్లాడేది అదే కొంచెం భయం ఉంటాడు కానీ కొంచెం ఇబ్బంది పెట్టి వేరే రకంగా ఇప్పుడు మేము టైంకి ఒక్కటి వినండి మేడం, మేము ఎక్కడో అడవిలలో పుల్లో నాలుగు చేసుకొని మేము ఉంటాం, ఇక్కడ తీసుకొని పోతాం. మా పిల్లలు మంచిగా చదువుకుంటారని మేము అనుకుంటాం. మాకు తెలియగానే మేము ఆదాయ వేగాలు వస్తుంటే మా వాడు వచ్చా మోరి మీద పడేవాడు, ఇంకోటి వస్తాడు సమస్య ఇక్కడ ఒక్కరు మాట్లాడండి. మేము రాగానే మా పిల్లలతో అడిగినాం, మా పిల్లలు రకరకాలుగా చెప్పారు. కాబట్టి మా పిల్లలు మీ పిల్లలే, మా పిల్లలే మీ పిల్లలు. మొగసుడు తీసుకుంటే ఏం కాదు, సాటి మాట చెప్పేసరికి ఎట్లుంటది. కాబట్టి మాట్లాడుకున్నాను, ఇప్పటికైనా కొంచెం మంచిగా చూసుకోండి. వాళ్ళకి టైం ఎప్పుడు టిఫిన్ పెడతారో ఎప్పుడు చికెన్ పెడతారో వాళ్ళని చూసుకోండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.